హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనకి విక్టరీ విత్ యాష్ యొక్క వెబ్సైట్లో 2 రకాల చేంజెస్ వచ్చినాయండి. ఆ చేంజెస్ ఏంటంటే 10 మందిని జాయిన్ చేసుకునే సర్కిల్లో 15 మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు క్రిస్ జాన్సన్ సార్ నుంచి కూడా కన్ఫర్మేషన్ అయితే నాకు వచ్చింది నిన్న మనం మాట్లాడిన టాపిక్పై వాట్సాప్లో. దాని గురించి మాట్లాడదాం. అలాగే ప్రజెంట్ మీరు అడుగుతున్న కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అక్కడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా టాపిక్ కూడా మనం వెళ్ళిపోదాం. ముందుగా మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి, కొంతమంది ఫౌండర్స్ కావాలనే హైప్ క్రియేట్ చేయడానికి ఇక్కడ వ్యాలెట్లో ఓఎస్ వ్యాలెట్లో $3 లక్షల పడ్డాయని ఎడిట్ చేసి మనకి స్క్రీన్ షాట్లు పంపించారు. దాని గురించి ఆల్రెడీ మన ఇండియన్ లీడర్స్ అడిగాను, అది ఫేక్ అని చెప్పారు. దాంతోపాటు క్రిస్ జాన్సన్ సార్ కూడా అడిగాను, ఆయన నుంచి కూడా ఖచ్చితంగా ఫాల్స్ అనే వస్తుందని చెప్పాను. ఆ విధంగానే మనకి క్రిస్ జాన్సన్ సార్ నుంచి కూడా నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ వచ్చిందన్నమాట. ఇది ఫాల్స్ అని చెప్పి ఆయన పెట్టారు, మీరు కావాలంటే చదువుకోవచ్చు, ఓకేనా. కాబట్టి ఇలాంటి విషయాల్ని హైప్ చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మన వాళ్ళు ఇబ్బంది పడేలా చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా ఉపయోగపడే విషయాలు చేయట్లేదండి. ఇదే కొద్దిగా బాధ అందరికీ కూడా, ఓకేనా. కాబట్టి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకుండా ఉండండి, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి విక్టరీ విత్ యాష్లో ఇప్పుడు కొంచెం ఉన్న అప్డేట్స్ ఏమొచ్చినాయని మాట్లాడుకుందాం. ముందుగా మీరు మై లింక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చెక్ చేసినట్టయితే మొన్నటిదాకా మనకి మై సర్కిల్ అనే ఆప్షన్లో కేవలం 10 మందిని మాత్రమే జాయిన్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే 15 మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఇంకో 5 మంది ఎక్స్ట్రా వ్యక్తులను జాయిన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే ఇంకా మీ కింద టీం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అంటే గత టీం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, వాళ్ళు ఇంకా చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారు, వాళ్ళని మీ కింద మీ సర్కిల్లో తెచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక 5 లింక్స్ ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద ఒక మనిషికి 15 లింక్స్ దాకా వస్తాయి, ఓకేనా. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 10 లింక్స్ వాడేశాను గతంలో, కాబట్టి ఇక్కడ నాకు ఏం చెప్తుంది, రిమైనింగ్ 5గురిని జాయిన్ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్తుంది అన్నమాట. అలాగే కింద ఇంకో ఆప్షన్ కూడా వచ్చింది చూసారా, 67% దాకా నేను, అంటే ఇక్కడ 15 మందిలో 10 మందిని చేసుకున్నాను కాబట్టి 67% నేను యూస్ చేసుకున్నాను, నా సర్కిల్ని అంటే రిజిస్ట్రేషన్ చేయించాను అని అర్థం. ఇంకా ఐదుగురిని జాయిన్ చేసుకునే ఛాన్స్ ఉందని ఈ ఫస్ట్ ఫోటోలో. రెండో ఫోటోలో వచ్చేసి ఒక్కరిని కూడా నేను జాయిన్ చేయని, ఒక టెస్టింగ్ సంబంధించిన అకౌంట్ ఉందన్నమాట. ఆ టెస్టింగ్లో నేను ఒక్కరిని కూడా జాయిన్ చేయలేదు. దాంట్లో మొత్తం మీద 15 లింక్స్ అనేవి పూర్తిగా ఉన్నాయి. 15 మందిని జాయిన్ చేసుకుంది. మధ్యలో ఏదైతే ఉందో అది మనం జాయిన్ చేసిన నెంబర్ అండి. ఏదైతే మనకి వంకాయ కలర్లో ఉందో అది, పైన బ్లూ కలర్లో వచ్చేసి మనకి ఎంతమంది జాయిన్ చేసుకుంటున్నాం అది, కింద గ్రీన్ కలర్లో వచ్చేసి ఇంకా ఎంతమంది రిమైండింగ్ ఉన్నారనే దాని గురించి మాట, ఓకేనా. ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. మై లింక్స్ ఆప్షన్లో అక్కడ 3 లింక్స్ ఉంటాయి. ఏ లింక్ అయినా సరే మీరు షేర్ చేసుకోవచ్చు. ఏ లింక్ మీరు షేర్ చేసినా సరే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తే ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియోలు కానివ్వండి, కేవైసీకి సంబంధించిన వీడియోలు కానివ్వండి, అన్నీ కూడా మనం ఎప్పుడో మన ఛానల్లో అప్లోడ్ చేసేసాము. నా ఛానల్లో మీరు ఈ వీడియో చూసినప్పుడు నా ఛానల్ నా ఫోటో మీద క్లిక్ చేసి వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అందులో మీకు తమ్లర్తో సహా వీడియోస్ వస్తాయి, ఓకేనా. వాటి మీద క్లిక్ చేసి మీరు వీడియోలు మొత్తం చూసుకోవచ్చు. ప్రతిదానికి మన ఛానల్లో ఆన్సర్ ఉందండి. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా వీడియో ఫాలో అవ్వట్లేదు, వారంకో 10 రోజులకు ఒక వీడియో ఫాలో అవుతున్నారు. ఆ వీడియోలో వాళ్ళకి సబ్జెక్ట్ పాజిటివ్గా అనిపించింది అనుకోండి, పాజిటివ్గా తీసుకుంటున్నారు, నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గా తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా డైలీ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే నేను పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ప్రాక్టికల్ అని తెలుస్తుంది. ఇది మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. మన ఛానల్లో హైప్ క్రియేషన్ ఉండదు, అలాగని చెప్పి తక్కువ చేసి మాట్లాడడం, ఏది ఉందో దాన్ని మాత్రమే షేర్ చేస్తాం, ఓకేనా. అందుకే ఎంతమంది ఫాలోవర్లు వచ్చారు, అంతకే ఎంతమంది మనకు డైలీ కూడా చూస్తూ ఉన్నారు. ఓకే, మనం మీరు అడిగిన డౌట్స్లో ఏ డౌట్స్ అడిగారని కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అప్డేట్స్ గురించి వీటి గురించి చెప్పాం కాబట్టి, ఓకేనండి. ఇందాక కామెంట్ అదే మాట, ఒక వ్యక్తి అయితే నాకు పర్సనల్గా మన యూట్యూబ్లో కామెంట్ చేయడం జరిగింది, మీరు ఒకరోజు పాజిటివ్గా చెప్తున్నారు, ఒకరోజు నెగిటివ్గా చెప్తున్నారని. చెప్తాను కదా, ఆయన ఎప్పుడు డైలీ చూస్తే తెలుస్తుంది. బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి వీడియో చూసారనుకోండి, కొన్ని ఏం పాజిటివ్ కనిపిస్తే కొన్ని నెగిటివ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన చూసే ఆ మైండ్ సెట్ బట్టి ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కామెంట్, పెద్ద కామెంట్ అండి, మన ఫౌండర్స్లో ఒక ఆవేదన గల ఫౌండర్ అయితే పెట్టడం జరిగింది. దాదాపు 14 లక్షల మంది దగ్గర వేల కోట్ల రూపాయలు కంపెనీ తీసుకుంది, బట్ ఇప్పుడు దాకా మనకి ఎటువంటి గట్టి అప్డేట్స్ కూడా లేవు. రెండోది వచ్చేసి హైదరాబాద్లో ఆఫీసు, ఇండియాలో ఆఫీస్ అనేది లేదు అని చెప్తున్నారు. అలాగే చాలామంది ఎదురు చూసి ఎక్స్పైర్ అయి కూడా అయిపోయారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇలా చెప్తున్నానని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకా కూడా మనకి ట్రైనింగ్ ఇంకా ఎన్ని నెలలు పడుతుందని తెలియడం లేదన్నట్టుగా ఆయన అయితే కామెంట్ సెక్షన్లో అడిగారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చాలాసార్లు చెప్పాము, మనకి సీఈఓ గారు చెప్తుంది కేవలం ఏదైతే ఫౌండర్ మెంబర్షిప్ కాకుండా ప్యాకేజ్ కట్టాం ఆ అమౌంట్ గురించి మనకి ఎక్కువగా హైలైట్ చేశారు ఈ మధ్యలో. అంటే ఎంత $82 మిలియన్, కానీ ఫౌండర్ మెంబర్షిప్కి మనం $108 మిలియన్ అమౌంట్ పే చేసాం. అంటే దాదాపు 1200 నుంచి 1300 కోట్లు మాట. దాంతోపాటు ప్యాకేజీలు మనం కలుపుకుంటే 1900 కోట్లు ఇంచుమించు అవుతుందన్నమాట. అంటే 1900 కోట్లు మనం పే చేసినట్టు మన దగ్గర అయితే గతంలో అన్నీ ఉండే. మనం పే చేసిన అమౌంట్లో ఈ $97 ఏదైతుందో $97 ప్లస్ $5, అంటే గతంలో పే చేసాం కదా, $97 మనకు అలవాటు కాబట్టి ఫౌండర్ మెంబర్షిప్కి ఆ అమౌంట్ అంతా కూడా US గవర్నమెంట్కి వెళ్ళింది. అంటే అది $108 మిలియన్, అంటే దాదాపు 1200 కోట్ల రూపాయలు అనుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాకేజీలు కట్టాం చూసారా, ఓకనట్ ప్యాకేజ్ కట్టిన అమౌంట్ వచ్చేసి కొంతమంది $143 కట్టారు, కొంతమంది $93 కట్టారు. ఈ అమౌంట్ అంతా ఇంచుమించు ఒక 650 నుంచి 700 కోట్ల రూపాయలు దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలోకి వెళ్ళినమాట. ఇక్కడ సీఈఓ గారు మనకి ఎప్పుడు ఏం చెప్తున్నారంటే దుబాయ్ గవర్నమెంట్లోకి వెళ్ళిన అమౌంట్ దుబాయ్ బ్యాంక్లో హోల్డ్ అయిందని చెప్పారు మొన్నటిదాకా. బట్ రీసెంట్గా ఏం చెప్తున్నారంటే దుబాయ్ బ్యాంక్లోకి కాదు వెళ్ళింది, అది మహమ్మద్ కమాల్ జోబులోకి వెళ్ళిందని చెప్తున్నారు. అంటే మహమ్మద్ కమాల్ బ్యాంక్లోకి వెళ్ళింది,
ఆ మహమ్మద్ కమాల్ ఆ డబ్బులు తీసుకొని ఈజిప్ట్ పారిపోయాడు, అందుకే మేము ప్రజెంట్ డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, ఆయన పట్టుకోగానే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా, ఇది మాట ఇది డబ్బులు ఎప్పుడు వస్తాయనే దానికి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. మహమ్మద్ కమాల్ దొరకాలి, మనోడు ఇవ్వాలి, అప్పుడు డబ్బులు వస్తాయన్నట్టుగా చెప్తున్నారు. కానీ మనం గతంలో ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు కట్టాం కదా, అవి అయితే మనకి వాటి గురించి టాపిక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం లేదన్నమాట. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇలా సబ్జెక్ట్ మనకి ప్రతిరోజు వస్తుంది, ఇలా అప్డేట్స్ మనకి ఎప్పుడు వస్తూ ఉన్నాయి, కానీ మనకి సబ్జెక్ట్ తప్ప డబ్బులు రావడం లేదు, వేస్ట్ కంపెనీ అన్నట్టుగా ఒక ఆయన అయితే కామెంట్ పెట్టడం జరిగిందండి. నేనైతే పర్టికులర్గా ఒకటే చెప్తాను, ఈ ముందు నుంచి కూడా అదే చెప్తాను, 3 years బ్యాక్ ఏం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. కంపెనీ మీద డిపెండ్ అవ్వడం అనేది అనవసరం అండి. అంటే కంపెనీనే పూర్తిగా కెరియర్ కింద తీసుకుని దీని మీద డిపెండ్ అయిపోయి ఖాళీగా ఉండడం అనేది అనవసరం. ముందుగా మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఏ అప్డేట్ వచ్చింది, ఏది సరైంది, ఏది ఫేక్ అని తెలుసుకోవాలంతే. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి మీరే కాదు మేమైనా సరే అందరం కూడా కంపెనీలో డబ్బులు పెట్టాం. అందరూ కూడా వెయిట్ చేసింది ఏంటంటే కంపెనీకి ఏ రకంగా డబ్బులు ఇస్తుంది అనే దాని గురించి వెయిట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం బాధపడినా కోపపడినా సరే మన కంపెనీ ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే ఆప్షన్ మీకు కానీ నాకు కానీ ఎవరికి లేదండి. ఓకేనా, కాబట్టి కొద్దిగా ఓపికతో ఏం చెప్తున్నారనే దానిపై మనం ఖాళీ సమయంలో చూస్తాం. ఇక్కడ పొద్దునుంచి రాత్రి దాకా దీని మీద పని కట్టుకుని మనం ఉండాల్సిన అవసరం లేదు. సరైన సబ్జెక్ట్ అనేది ఒక 5 నిమిషాలు వింటే చాలు. ఓకేనా, నా వీడియోల ద్వారా మీకు మంచి సబ్జెక్ట్ అనేది వస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీకే గారు, అసలు మనం ఈ కంపెనీని నమ్మచ్చు అంటారా? ఎందుకంటే ఎంతగానో నమ్మిన ఆన్పేసు కంపెనీయే ఇంకా పూర్తిగా మనకి దగ్గరికి రాలేకపోయింది. బట్ ఈ కంపెనీకి ఇంకా ఊరు పేరు కూడా లేదు, ఈ కంపెనీ వస్తుందంటారు అన్నట్టుగా కూడా ఒక కామెంట్ వచ్చిందండి. నేను ఒకటే చెప్తున్నాను కదండి, ఇక్కడ మనం చేయగలిగేది ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేదని మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద ఎల్సీ మెంబర్స్ లీడర్సే కోడ్ ఆఫ్ కండక్ట్కి భయపడి సైలెంట్ అయిపోయారు. మీరు అందరూ గమనిస్తున్నారు కదా. ఇక్కడ మనం కేవలం పాత్రధారమే కానీ సూత్రధారులం కాదు. అంటే జస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది మనం విడి చేయగలం తప్ప మనం సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకునే రైట్స్ అనేవి మనకి ఇంకా కంపెనీ ఇవ్వలేదు అన్నమాట. ఓకేనండి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. జీకే గారు, ఈ కంపెనీ ఇప్పట్లో వచ్చేలా అనిపించట్లేదు, ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ మా పరువు అనేది పోతుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా కూడా ఆయన అయితే కామెంట్లు అడగడం జరిగింది. చెప్తున్నాను కదండి, మీరు కానీ నేను కానీ పర్సనల్గా చేసేది ఏం లేదు, వాళ్ళు చెప్తుంది మనం చేస్తున్నాం అంతే. ప్రాక్టికల్గా మీరు చెప్పింది అయితే ఖచ్చితంగా కరెక్ట్ అండి. ఇంకా మనం కొంచెం పర్వాలేదు, కొంతమంది అతిగా హైప్ చేసి ఇప్పుడు మొత్తానికి సైలెంట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు మన ఆన్పేసులో. నేను అప్పుడే కూడా చెప్పాను, ఇంత హైప్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నట్టుగా చెప్పండి. ఇప్పుడు సీఈఓ గారు 10 రూపాయలు చెప్పారనుకోండి, మనం 5 రూపాయలు చెప్తాం, దానివల్ల నష్టమే ఉంది. ఒకవేళ 10 రూపాయలు వచ్చినప్పుడు హ్యాపీ అవుతాడు. ఇక్కడ ఆయన రూపాయి చెప్తే మనం 100 రూపాయలు చెప్పడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు, చాలామందికి హైప్ క్రియేషన్ తప్ప సబ్జెక్ట్ అనేది సరైనది వెళ్ళదన్నమాట. ఈ రకంగా చాలామంది చేయడం వల్లే చాలామంది అయితే ఇంత ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీకే గారు, నేను మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఎందుకంటే నాది పాతది కేవైసీలు అనే ప్రాబ్లం వస్తుందని. బట్ ఇప్పుడు కొత్తది రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అదే ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ కేవైసీ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను కదండి, ఆ కేవైసీ ప్రాబ్లం అనేది మీదో నాదో ప్రాబ్లం కాదు, అది కంపెనీ సైడ్ ప్రాబ్లం అట. అది కంపెనీ సైడ్ ఎవరైతే థర్డ్ పార్టీ కేవైసీని తెచ్చారో అది కూడా మనం చెప్తున్నాం, అంత గొప్ప కేవైసీ సిస్టమ్ అయితే కాదు. ఎందుకంటే 6 లక్షల మంది యూజర్స్ ఉన్నారని తెలిసినప్పుడు ముందుగానే ఒక బెస్ట్ కేవైసీ సిస్టాన్ని తీసుకొస్తే ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇంటర్లింక్ కానివ్వండి, లేకపోతే పై కాయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా మనకి కేవైసీలు అయ్యాయి. పై కాయిన్ పోని తీసేసినా సరే ఇంటర్లింక్ అనేది చాలామందికి ఈజీగా కేవైసీలు అవుతుంది. అది కూడా సేమ్ ఫేస్ రికగ్నిషనే కదా. కొన్ని లక్షల మంది జాయిన్ అయిపోయారు జస్ట్ మంత్స్లో. మంది ఆల్రెడీ రిలీజ్ చేసి నెల 10 రోజులు అయిపోయింది, ఇంకా కూడా మనది ఇంకా ప్రాబ్లం వస్తూనే ఉందన్నమాట. ఇది ఆ కేవైసీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్, అంటే మనం సరైన దాన్ని ఎంచుకోకపోవడం వల్ల వచ్చిన కంప్లైంట్స్. నెక్స్ట్ వచ్చేసి సార్ మాకు లింక్స్ పంపించండి ప్లీజ్ అంటున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, మనిషికి వచ్చే 10 లింక్స్ మన దాకా, ఇప్పుడు ఒక 5 పెరిగినాయి మహా అయితే. ఆ మనిషికి 15 లింక్సే వచ్చినప్పుడు పర్సనల్గా నేను మాత్రమే పంపించాలంటే అవ్వదు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళ కింద లేదా మీకు తెలిసిన వాళ్ళ కింద మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు, వీళ్ళ కింద జాయిన్ అవ్వాలి వాళ్ళ కింద జాయిన్ అవ్వాలని ఏమీ లేవు, ఎవరి కిందైనా జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఓకేనండి, ఈ కంపెనీ మీద ఉన్న నమ్మకం అంతా కూడా మాకు రోజు రోజుకి తగ్గిపోతుంది, చాలా బాధతో అయితే నేను ఉన్నాను, మోసపోయాం అనిపిస్తుంది అన్నట్టు కూడా కామెంట్స్ పెడుతున్నారండి. చెప్తున్నాను కదండి, ఇక్కడ మనం ఎన్ని చేసినా ఏం చేసినా మనం ప్రజెంట్ చేయగలిగేది ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు చెప్తుంది మనం వింటున్నాం అంతే, అంతకుమించి మనం అయితే చేసేది లేదు. అందుకే నేను ఏం చెప్తున్నాను, టైం వేస్ట్ అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. టైం అనేది మీకు కేవలం రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్ట్, నాకు రోజుకి 2.5 నుంచి 3 గంటలు, ప్లస్ అది కాక యూట్యూబ్లో కామెంట్స్కి రిప్లైలు ఇస్తున్నాను, ఇవన్నీ లెక్కేసుకుంటే రోజుకి 4-5 గంటలు టైం వేస్ట్ అన్నమాట. బట్ ఇక్కడ టైం వేస్ట్ అని నేను అనుకోవట్లే. ఎందుకు వేస్ట్ అనుకోవట్లేదంటే మీకు సరైన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కదా ఏదో రకంగా నా ద్వారా అని చెప్పి నాకైతే హ్యాపీ. కాబట్టి డైలీ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మ్యాక్సిమం చేస్తున్నా. ఒకరోజు వీడియో చేయకపోతే చాలామంది కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే సరైన సబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే గ్రూపుల్లో వచ్చే మోసపూరితమైన కామెంట్స్కి మెసేజ్లకి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఓకేనా, అప్పుడు చాలా హైప్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎటీఎల్ పేరు కూడా తెలియట్లే. అప్పుడు అసలు వాయిస్లు అనేవి కూడా మీకు పబ్లిక్గా రావట్లేదు, మన యూట్యూబ్లో ఒక లీటర్ కూడా వాయిస్లు కూడా పెట్టట్లా, మీరు గమనిస్తున్నారు కదా. కాబట్టి నిజం అనేది నిలకడగా ఉంటుంది, అబద్ధాలు అనేవి మారుతూనే ఉంటాయి. ఓకేనా, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి కూడా హైలైట్ అవుతుందండి, ఇది దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మన ఆధార్ కార్డులు అన్నీ వాళ్ళు తీసుకొని మన పేరు మీద లోన్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ లోన్ అమౌంట్లు మనతో కట్టిస్తారన్నట్టు ఒక కామెంట్ వచ్చింది. బట్ ఇక్కడ మీరు ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఎవరైనా లోన్ ఇవ్వాలంటే
కావాల్సినవి 3 ఉంటాయి. మొదటిది వచ్చేసి ఆధార్ కార్డు, మీరు అన్నది కరెక్టే. రెండోది వచ్చేసి పాన్ కార్డు ఖచ్చితంగా కావాలి. ఈ 2 ఉన్నా సరే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఈ 3 లేకుండా ఏ బ్యాంక్ వాడు కూడా మీకు లోన్ ఇవ్వడు. ఎందుకంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు వచ్చిన తర్వాత మీ సిబిల్ స్కోర్లు అన్నీ చెక్ చేయాలంటే మీ ఆధార్ కార్డు నెంబర్కి ఫోన్ నెంబర్ ఏదైతుందో దానికి ఓటీపీ వస్తుంది. అది చెప్పిన తర్వాత వాళ్ళు సిబిల్ స్కోర్ అన్నీ చెక్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్ అనుకుంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు. అంతేగాని కేవలం ఒక ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రం లోన్ రావండి. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది జస్ట్ ఒక ఐడి ప్రూఫ్ మాత్రమే. పాన్ కార్డు అనేది మాత్రం మనకి ట్రాన్సాక్షన్కి లేదంటే మిగతా బ్యాంకింగ్ సెక్టార్లు అన్నింటికి కూడా ఫైనాన్షియల్గా పాన్ కార్డు అవసరం. ఓకేనా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన కంపెనీలో కేవైసీకి ఫస్ట్లో పాన్ కార్డు అడిగింది, బట్ ఇప్పుడు పాన్ కార్డు అయితే అడగడం లేదు. కాబట్టి ఎవరైనా సరే మీరు కేవైసీ చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పీవీసీ కార్డు తీసుకోండి. అంటే మంచిగా నీట్గా కనిపించే పీవీసీ కార్డు, పెద్దది కాకుండా చిన్న కార్డు ఉంటుంది కదా, చేతిలో సరిపోయేది చిన్న కార్డు. ఆ చిన్న కార్డు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసి దాని తర్వాత మీ ఫేసు సరైన పొజిషన్లో చూపిస్తే అయిపోద్ది. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం పెట్టాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎవరో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారండి. ఆధార్ కార్డు తీసుకున్నాము, ఆధార్ కార్డు ఇవ్వగానే కంపెనీ లోన్ తీసుకుందంటే ఏ దేశంలో కంపెనీ ఏ దేశంలో లోన్ ఇచ్చేది చెప్పండి. ఓకే, కంపెనీ ఎక్కడదో కంపెనీ అది. ఇండియాలో లోన్ తీసుకోవాలంటే మనకు తెలియకుండా ఇండియాలో లోన్ అయిపోద్దా? అవన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టోరీలు వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో దీని పేరు చెప్పుకొని ఎన్నో రకాల సైడ్ బిజినెస్లు చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని నెగిటివ్ చేసి అమౌంట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే కొత్త బిజినెస్లో పెట్టించాలంటే ముందు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించాలి కదా. తగ్గిస్తేనే కదా వేరే వాళ్ళు వేరే దాని మీదకి వచ్చేది. బట్ నేను ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ తగ్గించను, అలాగని పెంచను. జస్ట్ ఏంటంటే మన ఛానల్లో మన ఫాలోవర్స్కి ఉన్నట్టుగా చెప్పడం వరకు నా బాధ్యత. మిగతాది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారా కరెక్ట్గా అర్థం చేసుకుంటారా అనేది నాకు అనవసరం అన్నమాట. ఓకేనా. ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. నెక్స్ట్, గతంలో ఫౌండర్ మెంబర్షిప్ కట్టిన వాళ్ళు అలాగే ప్యాకేజీలు కట్టిన వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా కంపెనీ నుంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే వాటిని మర్చిపోవాలని కూడా కామెంట్ వచ్చిందండి. ఇక్కడ మనం చేసేది ఏం లేదు. నేను 100 సార్లైనా ఇదే ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే కంపెనీ ఏం చేస్తుంది అనేది అక్కడ ఉన్న ఎల్సీ నెంబర్స్కే తెలియదు. ఇక్కడ తెలుగులో లీడర్లకి హిందీలో లీడర్లకి ఎవరికి కూడా తెలియదు అన్నమాట. కాబట్టి డబ్బులు ఇస్తారా ఎవరు అనేది అది క్వశ్చన్ మార్కే. ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా మనం ఏం చేయలేమండి. ఓకేనా. ఇవ్వకపోయినా గమ్మున కూర్చోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రజెంట్ నేను కేసు పెట్టేస్తా కంపెనీ మీద అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అంటే ఇండియాలో కేసు పెట్టేయాలి కంపెనీ మీద అంటున్నారు. అసలు ఇండియాలోనే లేని కంపెనీకి మీరు ఇండియాలో ఎలా కేసు పెడతారు? ఇండియాలో అసలు దానికి ప్రజెంట్ రిజిస్ట్రేషన్లు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి, ఆఫీసులు కూడా లేవు. అసలు ఇండియాలో అది ఎక్కడా కూడా లేదన్నమాట. ఇండియాలో లేని కంపెనీ మీరు ఇండియాలో కేసు పెడితే చెల్లుద్దా చెప్పండి? ఎటువంటి యూజ్ ఉండదు. ఓకేనా. కాబట్టి ఇండియాలో కేసు పెట్టడం అనేది ప్రజెంట్ అయితే వేస్ట్. గతంలో కంపెనీ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్కి ఒక 8 నెలల శాలరీ రాలేదని వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఓకేనండి. ఆ కేసు రన్నింగ్ అవుతుంది. ఇంకా వాళ్ళకే పరిష్కారం అవ్వాలి. ఆల్రెడీ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్కే 8 నెలల శాలరీ ఇవ్వకపోతే వాళ్ళ కేసుకే ఇంకా ఎటువంటిది అవ్వలేదు అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి సెటిల్మెంట్ డబ్బులు అనేవి రాలేదు. ఇంకా మన పరిస్థితి ఎలా అనేది అర్థం చేసుకుని ఇండియా పరంగా. ఓకేనా. కాబట్టి వాళ్ళు ఇస్తే ప్రసాదం, లేకపోతే ఇంక వదిలేయడమే. ఇంకా అంతమంది చేసేది అయితే ప్రాక్టికల్గా ఏమీ లేదు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు. మనంతా కూడా ఏకదాటిగా ఉన్నట్టుగానే చెప్పుకుంటూ పోతాం. ఓకేనండి. ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మనకి ఎటువంటి రూపాయి ఇవ్వలేదు, కంపెనీ పేరు తెలియదు, ఊరు తెలియదు, ఇలాంటి ఏమీ తెలియకుండా అసలు ముందుగా కేవైసీ చేయించడం ఏంటంటే జీకే గారు అని కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. కేవైసీ ముందుగా మన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే ఏదో మనకి ఒక కేవైసీ సిస్టమ్ తేగానే ఇది జెన్యున్గా వెళ్ళిపోతుందన్న తీరులో మన మైండ్ సెట్ ఆలోచించాలి కదండి. గతంలో ఎటువంటి కేవైసీలు లేవు. ఒకే పేరు మీద 100 ఐడీలు తీసుకున్నాం, ఒకటే ఫోన్ నెంబరు. ఇప్పుడు కూడా ఒకటే ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, ఒకటే పేరు కూడా తీసుకుంటుంది. బట్ ఏంటంటే ఏమైనా చేంజ్ ఉందంటే మెయిల్ ఐడీ చేంజ్, అప్పుడు కూడా ఇంచుమించు అంతే చేంజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే కేవైసీ ఎందుకు ఇస్తున్నారంటే జస్ట్ ఏంటంటే మా దగ్గర ఇంతమంది కేవైసీ పర్సన్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి. ఏదైనా సరే కంపెనీకి బెనిఫిట్ వచ్చే విధంగానే చేస్తుంది ఏ కంపెనీ అయినా సరే. అంటే కంపెనీ మీద ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా చూపించుకోవడం ఉంటుంది. బట్ మనం చూపించుకోవడానికి ఏముంటుందంటే ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే డబ్బులు చాలా కంపెనీలో పెట్టాము, మోసపోతాము, మళ్ళీ బాధపడతాము, మళ్ళీ ఏదైనా కొత్త కంపెనీ వస్తే అదైనా బాగు చేస్తాను మళ్ళీ డబ్బులు పెడతాము, మళ్ళీ మోసపడతాము, మళ్ళీ ఏదైనా కొత్త కంపెనీ వస్తే మళ్ళీ డబ్బులు పెడతాము, మళ్ళీ మోసపోతాం. ఇదే మనకు తీరే అయిపోయింది. ఎందుకంటే మనం అందరం కూడా మానవులు, మన అందరికీ కూడా ఆశ ఉంటుంది. ఆశ మీద మన అందరూ ఈ యొక్క మిడిల్ క్లాసు లో క్లాస్ యొక్క జీవితాలు మారాలని మనం అందరం కూడా ఏం చేస్తాము? ప్రతి దాంట్లో కూడా డబ్బులు పెట్టి దీనివల్ల మన జీవితం మారుద్దాము, దీనివల్ల మన జీవితం మారుద్దాము, దీనివల్ల మన జీవితం మారుద్దామని ప్రతి దానికి ఆశపడతాం. బట్ మనకు మిగిలేది ఏంటంటే నిరాశ మిగులుతుందన్నమాట. కాబట్టి ఆన్ పేస్ని ఎక్కువగా నమ్మడానికి కారణం ఏంటంటే మనం పెట్టిన డబ్బులు కాదండి, కంపెనీ మనకు తీసుకొచ్చిన హైప్ మాట. హైప్ ఏ రకం వచ్చిందంటే దుబాయ్ అంతా కూడా మన పేరు చెప్పుకునేలా చేయడం, బుజ్జి ఖలీఫాల ఆఫీసులు తీసుకోవడం, మెట్రో స్టేషన్ మన పేరు పెట్టడం, ఇవన్నీ కూడా మన మైండ్స్ ఒక డిఫరెంట్గా మన ఆలోచనలు అనేవి మనకు తెలియకుండానే పెరిగిపోయినాయి. అంతే, అంతకుమించి ఏం కాదు. దానివల్ల మన మైండ్ సెట్లు అనేవి ఈ రకంగా అయినాయి. ఎందుకంటే చాలా కంపెనీలో పెట్టాము పోయినాయి, బట్ అంత మనం దేనికి ఆలోచించాల, దీనికి మన ఆన్ పేస్లో ఆలోచించినంత. అంతే కదండి. ఓకేనండి. మ్యాక్సిమం డౌట్స్ అయితే క్లారిటీ చేశారనుకుంటున్నాను. నేను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.